హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇవాళ వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. గత 2 రోజులుగా చూస్తే తెలంగాణ, ఏపీ అంతటా కూడా వాతావరణం చాలా చల్లబడింది. చాలా చోట్ల భారీ వర్షాలు కురిసాయి. కొన్ని చోట్ల మామూలుగా మోస్తరుగా వర్షాలు కురిసాయి. అయితే ఈ వర్షాల ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాలు అయితే వాతావరణం చల్లగా మారింది. ఉష్ణోగ్రతలు కూడా భారీగా తగ్గాయి. అయితే ఇవాళ వెదర్ అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ కోస్తాంధ్ర యానాంలో అయితే యానంలో ఇవాళ అతి భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. అలర్ట్ని జారీ చేశారు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కూడా 4 రోజుల పాటు వర్షాలు బాగా కురిసాయని చెప్పారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఒక తాజాగా విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు. అదేవిధంగా గాలి వేగం కూడా మన ఇండియాలో అంటే ఇండియా వ్యాప్తంగా దక్షిణ భారతదేశంగా మెయిన్గా సౌత్ ఇండియాలో అయితే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అయితే ఇవాళ వెదర్ ఎలా ఉంటుంది, ఇవాళ ఎక్కడ వర్షం బాగా పడే అవకాశాలు ఉన్నాయనే విషయాలకు వస్తే ఇవాళ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు బాగా పడతాయి. అదేవిధంగా ఇవాళ అయితే మధ్యాహ్నం నుంచి ఎక్కువగా అంటే మధ్యాహ్నం నుంచి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పొద్దున్న నుంచి చూస్తే కొన్ని చోట్ల చిరుజిల్లలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం పడినా కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి అయితే కూడా తెలంగాణలో పలు చోట్ల వర్షం భారీగా వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చి ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఇవాళ రాయలసీమలో అయితే వర్షపాతం చాలా తక్కువనే పడుతుంది. కానీ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో జిల్లాలో మాత్రం ఇవాళ అంతా కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో అయితే రెండు చోట్ల మోస్తరు వర్షంతో పాటు భారీ వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నట్టు భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇవాళ అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ అతి భారీ వర్షాలు అయితే ఎక్కువ ఎక్కడ పడే అవకాశం లేదు. రోజంతా కూడా కొన్ని చోట్ల ముసురుగా ఉంటుంది, కొన్ని చోట్ల మబ్బులు పట్టే వాతావరణం ఉంటుంది. అదేవిధంగా కొన్ని చోట్ల వర్షం ఎక్కువగా పడుతుంది, కొన్ని చోట్ల తక్కువగా నమోదవుతుంది. అంతేగాని అతి భారీ వర్షం అనేది ఇవాళ అయితే గురువారం రోజు అటు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ ఎక్కడ పడే అవకాశాలు లేవని కూడా అధికారులు అలర్ట్ జారీ చేశారు. అయితే ఉష్ణోగ్రతలు కూడా గతంతో పోలిస్తే జూలై నెలలో ఇప్పటివరకు ఉష్ణోగ్రతలు కూడా ఈ 2-3 రోజుల నుంచి చాలా తక్కువగా నమోదయ్యాయి. తెలంగాణలో అయితే 28 డిగ్రీస్ నమోదైంది. అదే ఏపీలో అయితే 27 డిగ్రీస్గా ఉంది. దీంతో ఉక్కపోత కొంచెం తగ్గి వాతావరణం అనేది చల్లగా మారింది. అయితే తేమ అనేది పగటి వేళ తెలంగాణలో 79% ఉంటే అటు ఏపీలో మాత్రం 91% ఉంది. దీన్ని బట్టి చూస్తే మనకి అంటే తేమ అనేది 90% దాటితే భారీగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. సో అటు ఏపీలో కూడా తేమ అనేది తక్కువగా ఉంది, తెలంగాణలో కూడా తక్కువగా ఉండడం వల్ల అతి భారీ వర్షం అనేది ఎక్కడ పడే అవకాశం లేదు. అయితే ఇవాళకి ఉన్న వెదర్ అప్డేట్స్ ఇది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.